ఈరోజు నీ ఆర్తధ్వనులు కూడా నా తండ్రి వింటున్నాడు. నువ్వు దేనికోసం ఆర్తధ్వని చేస్తున్నావో, దేనికోసం అంగలారుస్తున్నావో, దేనికోసం నువ్వు మొరపెట్టుకుంటున్నావో, ఏడుస్తున్నావో, మొత్తం ఆయన సన్నిధిలో ఉన్నాయి. వినడు అనుకోవద్దు, పట్టించుకోడు అనుకోవద్దు, వాటిని వదిలి దాటిపోతాడు అనుకోవద్దు. అవన్నీ ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి. తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు ఆయన. చెప్పు, స్తోత్రం చెప్పు విశ్వాసంతో. ఖచ్చితంగా జవాబులు ఉంటాయి. మొర్ర పెట్టి విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి నువ్వు మర్చిపోతావేమో, ఆయన మర్చిపోడు. అన్ని గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు అడిగినయే కాదు, నువ్వు అడగని వాటిని కూడా నీకు సిద్ధపరిచి ఉంచాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన.